రాజు నెడుమూరి గారి రైటింగ్‌లో పర్ఫెక్ట్ ఫిట్ అయ్యారు సమంత గారు. సాయి పల్లవి గారి కోసం రాశారని అన్నారు గానీ, ఇది పర్ఫెక్ట్ సమంత గారికి పర్ఫెక్ట్ ఫిట్‌మెంట్. ఎందుకంటే ఈ సినిమా పర్ఫెక్ట్ ఫిట్‌మెంట్. ఆవిడ కూడా రీసెంట్‌గా ఒక ట్రబుల్డ్ మ్యారేజ్‌లోంచి బయటకొచ్చారు. సో, దీన్ని మనం మెమరీ రీకాల్ అంటాం. ఏదైనా యాక్షన్ చేసేటప్పుడు ఒక యాక్టరు పర్ఫెక్ట్‌గా జీవించాలంటే, తన జీవితంలో ఉన్న పాస్ట్ ఎమోషన్స్‌తో రిలేటెడ్ స్టోరీస్ వస్తే అద్భుతంగా యాక్ట్ చేస్తారు. సమంత గారు మామూలుగానే అద్భుతమైన ఆర్టిస్టు. దానికి తోడు ఒక ట్రబుల్డ్ పాస్ట్ ఉన్న అమ్మాయి ఒక కొత్త జీవితంలో, ఒక కొత్త ఫ్యామిలీలోకి ఎంటర్ అయినప్పుడు ఎట్లాంటి విషయాలు ఫేస్ చేయాలో చూపించారు. దాంతోటి ఆవిడ చేసే యాక్షన్ మనకు నిజంగా హార్ట్ టచింగ్‌గా అనిపించింది. రెండేంటంటే ఇందులో 2 క్యారెక్టర్స్ అంటే ఒకటే క్యారెక్టర్ బట్ 2 ఫ్లేవర్స్ ఉన్న క్యారెక్టర్. ఒకటి ఒక వారియర్ క్వీన్. 2 అంటే ఒక డ్రగ్గడ్ పాస్ట్ ఉన్న ఒక టఫ్ అమ్మాయి. ఎంత అంత టఫ్ మీరు ఊహించరు అంత భయంకరమైన పాస్ట్. ఒక మామూలు శంకరాభరణం సినిమాలో ఉండే ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీలోకి ఎంటర్ అయితే వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళ చిన్న చిన్న పాలిటిక్స్ని ఫేస్ చేస్తూ అందులో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటే తన రగ్గడ్ పాస్ట్ తన బ్యాడ్ పాస్ట్ ఆవిడని హిట్ చేస్తుంటే దాంతో ఫైట్ చేస్తూ ఆ క్రూడ్నెస్ బయటకు వస్తుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఎలా ఉన్నది 2 బ్యాలెన్స్. ఈ ఫ్యామిలీ సీన్స్ అన్ని అద్భుతమైన ఎర్త్లీ లైటింగ్ అది పెట్టి చాలా బాగా తీశారు. మనకి హృద్యంగా తీశారు. ఎప్పుడైతే యాక్షన్ సీన్స్ వచ్చాయో అందులో కూడా చీరలో ఫైట్స్, ఆ చీరలని డిజైన్ చేయడం కానీ ఆ ఫైట్ లీ విటేకర్ ఐ థింక్ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అంటే 3 గీడు మొత్తం మారిపోయి ఒక థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ వచ్చేసింది. సో ఆ కంప్లీట్ 2 బ్యాలెన్స్ చాలా బాగా చేయగలిగారు. ఇంక సమంత ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు. ఆవిడ ఇందులో కొన్ని చెప్పే డైలాగులు ఉన్నాయి. అంటే నేను అంటే ఒకవేళ ఆవిడ రియల్ లైఫ్ ఏమో అని అనిపించింది. అంటే నా పాస్ట్ చెప్తే నువ్వు ఒప్పుకుంటావని తెలుసు కానీ చెప్పడానికి ధైర్యం సరిపోలేదంటే నువ్వు ఇప్పటివరకు చెప్పకపోవడమే నాకు చాలా బాధేసిందని అందులో హస్బెండ్ అంటాడు. దిగంత్ అని చెప్పి కన్నడ స్టార్ ఆయన కూడా బాగా చేశాడు సమంత హస్బెండ్గా. సమంత గారు చాలా అందంగా ఉన్నారు. శ్రీముఖి మనకి మళ్ళీ ఇదివరకు పాతకాలంలో శ్రీలక్ష్మి గారి లాగా ఒక కొత్త అందమైన సెన్సిబుల్ కమెడియన్ దొరికింది మన స్క్రీన్కి. అద్భుతంగా చేశారు. సటిల్ ఎమోషన్స్తో బ్రహ్మాండంగా పండించారు. అంటే మీరు ఒక పవర్ఫుల్ ఒక సూపర్ గర్ల్తో ఒక మామూలు అమ్మాయి పోటీకి వస్తే దానికి తెలియదు కదా ఆ అమ్మాయి పాస్ట్. సో అవన్నీ భలే ఇన్నోసెన్స్ చాలా నవ్వించగలిగారు ఆవిడ. అది ఇదని తలదెప్పడం, ఆ తోడికోటళ్ళ మధ్యన పోటీలు, శ్రీముఖి చాలా బాగా ఫిట్ అయింది ఆవిడ. అద్భుతంగా చేశారు. సూపర్ అంటే సూపర్ ఉంది. అన్ని వలిగిపోయేటట్టుండే బాక్సులు అన్ని గంత సూపర్ ఉంది. సూపర్ ఉన్నది. బాగా చేసిర్రా. యాంకర్గా ఉంది, ఆర్టీకి బాగుంది. శ్రీముఖిది అన్ని బాగానే ఉన్నాయిరా. ఒకటి నచ్చింది ఒకటి నచ్చలేదు అన్నది లేదు, అన్ని బాగానే ఉన్నాయి. స్టోరీ అంటే కుటుంబం గురించి ఉంది, ఫైటింగ్ ఉన్నది, అన్నిటికీ సంబంధించి ఉన్నది. ఒకటన్నా చెప్పరాదు. సూపర్ ఉన్నదిరా. సూపర్ 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 మనింటి బంగారం ఇక. ఫైటింగ్ సీన్స్ వాస్ వెరీ గుడ్. ద సెకండ్ హాఫ్ అయితే చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. తసదియ పాటకి ఎస్ చాలా బాగుంది. ఫైట్ సీన్స్ బాగున్నాయి. మూవీ అయితే సూపర్ ఉంది. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ మేడం. తప్పకుండా ఫ్యామిలీతో అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. తప్పకుండా వచ్చి ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. చాలా బాగుందండి. యాక్షన్ వైజ్ కానీ సమంత గారు కొత్తగా పెళ్లి చేసుకున్నాక ఒక ఇంటికి వెళ్ళాక ఇలా అందరితో సర్దుకుపోవాలనేది చాలా బాగుందండి. ఆ స్టోరీ బాగా నాకు నచ్చినది. స్టోరీ చాలా బాగుందండి. ఆడియన్స్కి అనేది ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే సమంత గారు ఒక మంచి గుడ్ ఫిలిం ఇచ్చింది అందరికి, ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి కానీ మంచి ఒక మెసేజ్ ఇచ్చింది. ఫ్యామిలీలో అందరితో ఎలా మనం సర్దుకుపోవాలా, ఒక్కొక్క కొత్త కోడలుగా ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది బాగా చూపెట్టింది. శ్రీముఖి గారిది చాలా బాగుందండి. రోల్ బాగుంది. హీరోస్కి చాలా ఫ్యాన్ ఉంటారు. ఎందుకంటే మా హీరో అని చెప్పి ఫిల్మ్కి వస్తారు. కానీ ఈ స్టోరీలా డైరెక్టర్ గారు సమంత గారిని సేమ్ హీరోలో చూపించారు. హీరో అవసరం లేదు ఈ మూవీకి. సమంత గారే హీరో. సమంత గారికి 3 లైఫ్ ఉంటుంది. ఇలా ఒకటి బాల్యం చిన్నప్పుడు అన్నదాల ఉంటుంది, మరి ఒక నక్సలైట్ ఉంటుంది, ఇంకోటి ఫ్యామిలీ ఎమోషనల్ బాగుంటుంది. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ బాగుంటుంది సమంత గారిది. అలా వాళ్ళ మామగారు ఒక మాట అంటారు, అందరి ఇంటికి మహాలక్ష్మి కాదు ఒక కాళికాదేవి కూడా ఉండాలనే డైలాగ్ చాలా టచ్ అయింది నాకు. అది బాగుంది. అన్నిటికన్నా బస్ ఫైటింగ్ ఒకటి మంచిగా ఉంది. అందరు చూడాల్సిన సినిమా, ఒకటి కాదు 3 సార్లు చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇలా ఫ్యామిలీ ఉంది. నాకైతే ఆమె స్టోరీ ఒక ప్రేమ దొరకలి అన్న చూసినా అక్కడ చాలా కొంచెం ఎమోషనల్ అయినా నేను కూడా. అలా భర్త మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు అమ్మని ఆమె స్టోరీ విన్నాక. తర్వాత శ్రీముఖి డామినేషన్ ఉంటుంది. ఇలా సస్పెన్స్ ఉంది, చాలా కామెడీ ఉంది, కామెడీ కూడా ఉంది.